సార్ మీరు 2 సార్లు ఎంపీగా పనిచేశారు. అసలు పార్లమెంట్లో భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందనేది మీకు బాగా తెలుసు. పార్లమెంట్ మీద అటాక్ జరిగింది సార్. మళ్ళీ అదే రోజు ఈ రోజు జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇదొక భద్రతా వైఫల్యం అంటారా? లేదంటే ఇంకేదైనా జరిగిందా? డెఫినెట్గా ఇప్పుడు నేను కూడా ఈరోజు పార్లమెంట్లో ఉన్నాను. నేను అప్పుడే స్పీకర్కు నా రాజీనామా రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చి మరి హాల్లో కూర్చున్న తర్వాత మరి బయటకు రాగానే ఈ సంఘటన జరిగింది. నిజంగా కూడా ఇది మరి ఇంత పెద్ద దేశంలో ఒక ప్రజాస్వామ్యంలో మరి పార్లమెంట్ హౌస్లో మరి 543 మంది ఎంపీలు ఉన్న లోక్సభ హాల్లో జరగడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. ఇలాంటి దుర్ఘటన జరగకూడదు. 2001 మరి అప్పుడు జరిగిన సంఘటన అదే రోజు వీళ్ళు మరి వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో కూడా మళ్ళీ మేము అటాక్ చేస్తామని చెప్పినప్పుడు కూడా మరి అజాగ్రత్తగా ఉండడం కూడా మరి సరి అయినది కాదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా మరి ఈరోజు ఖలిస్తాన్ ఉద్యమం మీద మరి చూస్తున్నాం మనం. లండన్లో కానీ అమెరికాలో కానీ వాళ్ళు రకరకాల ప్రకటనలు చేసి మరి ఎన్నో విధ్వంసాలు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. మరి వాళ్ళు దాంట్లో భాగంగానే వాళ్ళు ఒక ప్రకటన కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మేము డిసెంబర్ 13 నాడు మళ్ళీ అటాక్ చేయబోతున్న పార్లమెంట్ మీద అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఉండే మరి వైఫల్యం చెందిండ్రు, అది వాస్తవము. ఇప్పటికైనా మరి వాళ్ళు అన్ని విధాల దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఖచ్చితంగా ఇది ఆ ప్రభుత్వం మరి ఒక అసమర్థత అని కూడా అనక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారే తప్ప మా మీద పెద్దగా అసంతృప్తి లేదు అంటున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి కూడా తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని అంటున్నారు. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.